యా టీబీజేపీ ఇన్ఛార్జ్ ఎక్కడ నేతలకు దూరంగా తరుణ్ చుగ్ ఆయన కలిసేందుకు పార్టీ లీడర్ల పాటలు ఎన్నికల సమయంలోనూ సేమ్ సీన్ కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ సైతం దూరంగానే త్వరలోనే స్థానిక ఎన్నికలు నేతల్లో ఆందోళన పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ ఇక తన తర్వాతి టార్గెట్గా స్థానిక సంస్థలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేవైఎంతో పాటు మహిళా మోర్చా నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే హైకమాండ్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లు కో ఇన్ఛార్జ్ నియమించింది, కానీ తెలంగాణకు మాత్రం ప్రకటించలేదు, పెండింగ్లోనే పెట్టింది. ఈ అంశమే ఇప్పుడు పార్టీలో చర్చనీయంగా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, కో ఇన్ఛార్జిగా ఉన్న అరవింద్ మీనన్ ఉన్నారు. కానీ వీరిరువురు ఈ మధ్య పెద్దగా ఎలాంటి యాక్టివిటీలోనూ పాల్గొనడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ ఒకంత కష్టపడినా తరుణ్ చుగ్ మాత్రం పెద్దగా ఎలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాలేదు. అడపాదడప సమావేశాలకు మినహా తెలంగాణకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన తెలంగాణలో పర్యటించింది లేదు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ను నియమించింది. దీంతో ఆయనే మొత్తం చూసుకున్నారు. కానీ ఏమైనా సమస్య వస్తే చెప్పుకుందామన్నా ఇన్ఛార్జ్ లేక శ్రేణులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో టీబీజేపీకి ఇన్ఛార్జ్ ఉన్నట్ట లేనట్ట అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీబీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కూడా ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. కొద్ది రోజులుగా స్టేట్ ప్రెసిడెంట్ మార్పు ఖాయమనే ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. పాపం క్యాడర్ ఎదురుస్తూ ఉన్నారు. మేము కూడా పోటీ చేయాలని దానిలో ఉత్సాహంతో ఉన్నారు. పార్టీకి వచ్చినటువంటి ఇమేజ్ తోటి వాళ్ళు కూడా పోటీ చేసి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు దాంట్లో ఉన్నారు. దానికోసం ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్ లేడు, కో ఇన్ఛార్జ్ లేడు, పాపం ఎవరు కూడా కనబడతలేరట. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బీజేపీ శాఖ ఉన్నట్టు తెలుస్తుంది. దయచేసి బీజేపీ హైకమాండ్ దయచేసి అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకొని ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ విషయంలో కావచ్చు, ఇన్ఛార్జ్ విషయం కావచ్చు తొందరగా చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని కొంచెం